హాయ్ హలో వెల్కమ్ టు జిప్సన్ ఛానల్. ఈరోజు మనం హెయిర్ గ్రోత్ కోసం ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికోసం మనకు కావాల్సింది ఆయిల్. మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తారో అది, అలాగే హైబిస్కస్ లీవ్స్, అలాగే కరివేపాకు, అలాగే రోస్మెరీ సీడ్స్ మనకి దీంట్లో మెయిన్ కావాల్సింది, అలాగే కొన్ని మెంతులు. ఫస్ట్ ముందుగా బౌల్ తీసుకోండి. దాంట్లో మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తున్నారో ఆయిల్ ఏంటి. నేనైతే పారాషూట్ వేస్తున్నాను దీంట్లో. అలాగే ఇందులో హైబిస్కస్ లీవ్స్ వేస్తున్నాను. దీనివల్ల హెయిర్ టెక్స్చర్ అనేది బాగుంటుంది, హెయిర్ అనేది నల్లగా అవుతుంది. అలాగే కరివేపాకు కూడా సేమ్ అదే యూజ్ అవుతుంది హెయిర్ గ్రోత్ అవ్వడానికి. రోస్మెరీ సీడ్స్ కూడా మన బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. దానివల్ల మనకి హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఈ ఆయిల్ వల్ల యూజెస్ వచ్చి హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది, థిక్నెస్ అవుతుంది, అలాగే వైట్ హెయిర్ ఏమైనా ఉంటే బ్లాక్ హెయిర్గా చేంజ్ అవుతుంది, అండ్ అలాగే హెయిర్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని 1 బౌల్ వేసుకున్నాం కదా, ఆ బౌల్ని మనం స్టవ్ ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి కాసేపు. అది లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది వైట్ కలర్లో ఉంది కదా, ఇది మళ్ళీ చూసినాక ఎల్లో కలర్లో చేంజ్ అవుతుంది. అప్పుడు దీన్ని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలంటే అప్పుడు ఆయిల్ ప్రిపేర్ అయ్యింది పర్ఫెక్ట్గా అని అర్థం. అది మధ్యలో స్పూన్తో తిప్పుతూ ఉండండి. అలాగే నేను మధ్యలో మెంతులు యాడ్ చేశాను, ఎందుకంటే ఇవి ఎక్కువ స్టార్టింగ్లోనే బాయిల్ చేస్తే బ్లాక్ అయిపోతాయి, అందుకోసమే లాస్ట్లో కొంచెం వేసాను. ఇది చూసారు కదా, ఇక్కడ ఎల్లోగా కనిపిస్తుంది కదా చేంజ్ అవుతున్నట్టు. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక నేనైతే 1 బాటిల్లో అయితే దీన్ని స్టోర్ చేసుకుంటాను. లాస్ట్ టైం చేసుకున్నది కూడా అలానే పెట్టాను. ఆ కరివేపాకులు అవన్నీ పాడేయకుండా అలానే స్టోర్ చేసుకోండి. దానివల్ల లోపల ఉన్న మినరల్స్ అవన్నీ విటమిన్స్ అన్నీ ఆయిల్కి ఎక్స్ట్రాక్ట్ అయ్యి మన హెయిర్ రీగ్రోత్కి యూజ్ అవుతుంది. అలాగే మీరు ఆయిల్ అనేది పెట్టుకునేటప్పుడు అని గట్టిగా పీకేయకండి, స్లోగా పెట్టండి. మెయిన్ ముందర ఫోర్ హెడ్ దగ్గర పెట్టండి, ఎందుకంటే అక్కడే దాదాపు చాలామందికి హెయిర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడైతే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, నేను ఈ ఆయిల్ యూస్ చేసిన తర్వాత నాకు ఈ న్యూ హెయిర్ అనేది, బేబీ హెయిర్ అనేది చాలా వచ్చింది. హెయిర్ అనేది రీగ్రోత్ అయ్యడం నాకు స్టార్ట్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరైతే. మెయిన్ ముందర పెట్టుకోవాలి, అలాగే మెయిన్ రూట్స్ దగ్గర పెట్టుకోవాలి ఆయిల్. అలాగే మీరు ఆయిల్ పెట్టుకున్న తర్వాత వెంటనే తల దువ్వితే హెయిర్ అనేది లాస్ అవుతుంది. కాబట్టి మీరు కాసేపు ముడి వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చిక్కు తీస్తే అప్పుడు జుట్టు అనేది తక్కువ రాలుతుంది, ఎక్కువ అయితే రాలదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.